వెంకటాద్రి సమస్థానం వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. బ్రహ్మాండంలో వెంకటాద్రి సమానమైన పుణ్యక్షేత్రం లేదు. అలాగే శ్రీ వెంకటేశుడికి సాటిరాగల దేవుడు ఇటు భూతకాలంలో లేడు, భవిష్యత్తులోనూ ఉండబోడు అన్న ప్రశస్తి అతిశయోక్తి కాదు. తిరుమల పుణ్యక్షేత్రానికి కలియుగ వైకుంఠమని ప్రసిద్ధి. తిరుమలగిరిపై పవిత్రాద్భుతమైన ఒక సాలగ్రామ శిల ద్వారా స్వయంభూగా వెలసి ఉన్న శ్రీ వెంకటేశ్వరుడిని శ్రీనివాసుడు అని, సప్తగిరీషుడని, ఏడుకొండలవాడని, బాలాజీ అని ఎన్నో పేర్లతో భక్తజనులు సంబోధిస్తూ ఉంటారు. శేషాచలం, గరుడాచలం, వెంకటాచలం, నారాయణాచలం, వృషభాచలం, వృషాచలం, అంజనాచలం అనే 7 కొండల మధ్య వెలిసి ఉన్నందువల్ల ఏడుకొండలవాడని ప్రశస్తి. ఆ స్వామిని స్మరిస్తే చాలు పాపాలన్నీ పోతాయి. ఆ దేవుడిని కీర్తిస్తే చాలు కోరికలన్నీ నెరవేరుతాయి. ఆ దేవదేవుడిని కనులారా దర్శించుకుంటే చాలు ముక్తి కలుగుతుంది. తిరుమల స్థల పురాణం అనుగుణముగా పూర్వము ఒకానొకప్పుడు మన ఋషులు కశ్యపముని ఆధ్వర్యమున గంగానది ఒడ్డున మహాయాగం తలపెట్టారు. మన సనాతన ధర్మం ప్రకారము ఎప్పుడు ఎంతటి గొప్ప యజ్ఞం చేపట్టినా అది లోక కళ్యాణం మాత్రమే. ఎంతటి నిస్వార్థమైన సేవ ఆ మహనీయులది. భృగు మహాముని బ్రహ్మ మానసపుత్రులలో ఒకరు. అటువంటి సమయములో అక్కడకు నారద మహాముని వచ్చి, ఇంతటి గొప్ప యజ్ఞానికి వచ్చే యజ్ఞ ఫలగ్రహీత ఎవరు అని ప్రశ్నించారు. ఎవరు ఫలగ్రహీతనో నిర్ణయించటానికి భృగు మహర్షిని ఎన్నుకున్నారు. వేదములలో భృగు మహర్షుల వారిది ప్రత్యేకమైన స్థానం. ఆయనకు అడిపాదములో 3వ కన్ను ఉండేది. అది ఆయన అమోఘమైన పాండితీ ప్రకర్షకు నిదర్శనం. మరి అందుకేనేమో శ్రీకృష్ణుడు భగవద్గీత 9వ అధ్యాయంలో మహర్షిణాం భృగురహం, మహర్షులలో భృగు మహర్షిని నేను అని విభూతి యోగంలో చాటి చెప్పారు. ఎవరు తగినవారో తెలుసుకొనుటకు ఆయన మొదట కైలాసంకు వెళ్ళారు. శివపార్వతులు నెలవు కదా కైలాసము. అక్కడ వారిరువురు శివతాండవం చేస్తూ ఆనంద నృత్యములో మైమరచి ఉన్నారు. నంది, భూతగణము మున్నగు వారితో ఆనంద డోలికలతో ఉన్నది కైలాసం. వారెవ్వరూ మహర్షుల రాకను గమనించలేదు. విశేషమైన స్థానము సంపాదించుకున్న మహర్షుల వారికి ఆయన రాక గమనించకపోవటం నచ్చలేదు. దానిని అవమానమని తలచి ఆగ్రహించి శివుడిని, నీకు భూలోకంలో నీ రూపంలో పూజ లభించదు, లింగాకారంలో ఆకృతి భంగం జరిగి పూజింపబడెదవు, ఒక్క బూడిద తప్ప మరేమీ నైవేద్యం లభించదు అని శాపమిచ్చారు. మరి ఇప్పుడు కైలాసంలో ఏమి జరుగుతుందో చూద్దామా?
कृपासमुद्रं सुमुखं त्रिनेत्रं जटाधरं पार्वती सदाशिवं रुद्रं मदन्धरूपं चिदम्बरेशं चिदम्बरेशं भावयामि 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 शंभो शिव शंभो स्वयंभो शंभो शिव शंभो स्वयंभो शंभो शिव शंभो स्वयंभो शंभो शिव शंभो स्वयंभो అర్ధనారీశ్వర అతిథులను ఆదరించదయే ఎరుంగని అహంకారివి. ఇదే నీకు నా శాపం. భూలోకమున నీకు పిడికెడు బూడిద తప్ప పేరు నైవేద్యమే లేకుండా. కైలాసంలో నిరాధారణ పొందిన మహర్షి ప్రపంచకర్త కాదు కాదు, ఈ సృష్టికే కర్త, మన అందరి తండ్రి సమానులైన బ్రహ్మగారిని వెతుకుతూ సత్యలోకం వెళ్ళారు. పేరు ఎంత అద్భుతంగా ఉందో చూడండి.
సత్యం పరం ధీమహి. सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. కమల సంభవ కైమోడ్పు. విధాత ఏమి ఈ అలక్ష్యం? ఎంత నిరాదరణ! సృష్టికర్తలని ఎంత అహంకారమా? బ్రహ్మ, ఇదే నా శాపం. భూలోకమున నీకు ఆలయములు, అర్చనాది పూజా పురస్కారములు లేకుండా పోవు కాదు. యజ్ఞఫలమునకు బ్రహ్మశివులు అనర్హులని నిర్ణయించి తనకు తప్పక వైకుంఠమునందు గొప్ప ఆదరణ లభిస్తుంది అనుకుని విష్ణువే యజ్ఞ ఫలప్రదాత గ్రహీత అని నిర్ధారించుకొని వైకుంఠ నిలయ దర్శనార్థం బయలుదేరారు. వైకుంఠం భగవంతుని స్థానం కనుక అచ్చట దురహంకారము, అవిధేయత, పక్షపాతము చోటు చేసుకోకూడదు. అచ్చట సమత్వమే కానీ విషమత్వం ఉండదు. శేషగరుడులు ఎంతటి శత్రువులైనను స్వామి సన్నిధిలో స్పర్ధలు తెలియక జీవించుచుందురు. శ్రీ మహావిష్ణువు, అమ్మవారు తమదైన ఆనందములో లీనమై మహర్షి రాక గమనించలేదు. ఇంకా ఈయన కోపం తీవ్రస్థాయికి అందుకుని స్వామివారి ఛాతీ మీద కాలుతో తన్నారు. ఇంతటి అవిధేయత, అహంకారం ఎప్పటికైనా అనర్థానికి దారితీస్తాయి. లక్ష్మీ స్థానము శ్రీవత్స చిహ్నధారకమైన ఆ ప్రదేశమున దెబ్బ. అమ్మవారిని గుండెలో పదిలిపరుచుకున్న స్వామికి జరిగిన ఈ అవమానాన్ని స్వామి సహించినా జగన్మాత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి మాత్రం భరించలేక వైకుంఠం వదిలి వెళ్ళిపోయినది. ఇక్కడ మన కొల్హాపూర్లోని మహాలక్ష్మిగా వెలసింది. అందుకే
అక్కడి అర్చక విగ్రహం మరీ ప్రసన్నవదనురాలు కాదు, మీరు గమనించారో లేదో. కానీ అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా కొల్హాపూర్ క్షేత్రమును మాత్రం చెప్పుకోవచ్చు. ఎవరు ఆ క్షేత్రమును సందర్శించి అమ్మవారి దర్శనం చేసుకున్నా వారి ఉద్యోగ ధనాభివృద్ధి తథ్యము సుమండి. కానీ శ్రీ మహావిష్ణువు మాత్రం మహర్షిని ఆదరించి ఆయనకు నమస్కరించి పాదసేవ చేసే ప్రక్రియలో ఆయనకున్న 3వ కన్ను చెదిరివేస్తారు. గర్వ సంకేతమైన ఆ కన్ను పోగానే మహర్షి తన తప్పు తెలుసుకొని ఆయన గొప్పతనం కొనియాడుతారు. காவிய கள்மடவாய் உயிர் காதல் கனிரசமே காவிய கள்மடவாய் உயிர் காதல் கனிரசமே பூவில் எனக்கெனவே நீயும் பொன்னுடல் பெற்று வந்தாய் பொன்னுடல் பெற்று வந்தாய் காவிய கள்மடவாய் உயிர் காதல் கனிரசமே పద్మనాభ ప్రణామములు. భక్తవత్సల భవత్ సందర్శనార్థము వచ్చిన భృగువు శ్రీధవ మాధవ భృగు మహర్షుల ఎప్పుడు మీ రాక మీరు వచ్చినట్లే తెలియదే. ఎట్లు తెలియను, భార్యాలోలురకు భక్తులు కనిపించురా. అపచారమును మన్నింపవలెను. రండు ఆసీనులు గండు. అయ్యో, తమ సుకుమార చరణ కమలము నా కఠిన దేహమును తాకి ఎంత సొక్కినదో. ఉపచారము సేతునా? పాదమందలి ఈ నేత్రమే నీ వక్ర దృష్టికి కారణం. అన్యులను పరీక్షించుట కంటే ఆత్మ పరీక్ష ప్రధానం. దేవదేవ, లోకైక నాయక, నా అజ్ఞానాంధకారమును తొలగించి జ్ఞాననేత్రమును తెరిపించిది. నీ భక్తుడను క్షంతవ్యుడను మన్నింపుము. అభయమస్తు.
తిరుమలలో శ్రీ స్వామి పుష్కరిణికి వాయువ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీ వరాహస్వామి ఆలయం ఉంది. శ్రీ మహావిష్ణువు అవతారాలలో మొట్టమొదటిది వరాహ అవతారం. అందుకే అది ఆది వరాహ అవతారం అని పిలువబడుతుంది. ఈ అవతారంలో స్వామి భూదేవిని రక్షించి ఇక్కడే నిలిపారు. అందుకే భూవరాహస్వామి అని ప్రసిద్ధి. భగవానుడు భూమి అందున మానవాళిని ఉద్ధరిస్తున్న సమయంలో హిరణ్యాక్షుడను రాక్షసుడు స్వామిపైకి దండెత్తి వచ్చెను. కొన్ని వేల సంవత్సరాలు పోరాడిన తరువాత మృగరాజు గజరాజును వధించినట్లు స్వామి హిరణ్యాక్షుని సంహరించెను. అపార జలరాశిని ఛేదించి సర్వ జీవులకు ఆశ్రయమైన భూమిని తన కోరలపై ధరించి వచ్చి భూదేవిని యథాస్థానానికి చేర్చారు. కొంతకాలానికి శ్రీనివాసుడు వైకుంఠం నుంచి వచ్చి తాను ఉండటానికి శ్రీ వరాహస్వామిని వారిని 100 అడుగుల స్థలాన్ని దానంగా అడిగారు. స్థలం దేహ్యావన కాంత యావత్ కలియుగం భవేత్ ఇతి తేన సవిజ్ఞప్తో వరాహవదనో హరి ఉవాచ వచనం దేవ స్థలం మేల్యేన గృహ్యతే ఇతి వాక్యం తతః శ్రుత్వా ప్రవాచ మధురం వచ ప్రథమం ధర్మవంచస్య నైవేద్యం క్షీరసేవనం ఇదమేవ పరం ద్రవ్యం దదామి కరుణానిధే ఇత్యుక్తో హరిణా పౌత్ర హరయే స్థానకాంక్షితే తదా దదే స్థలం పాద శతమాత్రం రమాపతే. ప్రథమ దర్శనం, ప్రథమ పూజ, ప్రథమ నైవేద్యం అను నియమ ఒప్పందంలో దానపత్రం రాసిచ్చి 100 అడుగుల స్థలాన్ని దానంగా పొందారు స్వామి. ఇంకో విషయం ఏమిటంటే వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు వరాహస్వామిని దర్శించుకుంటే స్వామికి సంతోషం కూడా. అందుకే దీనికి శ్వేతవరాహ కల్పమని పేరు. మనం సంకల్పంలో చెప్తూ ఉంటాం కదా, శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే అని. శ్వేతవరాహ కల్ప పాలనాధ్యక్షులు కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమలాధీశులే. సిరివేని వైకుంఠంలో పరితాపానికి గురైన శ్రీ మహావిష్ణువు అమ్మవారిని వెతుకుతూ భూలోకానికి వచ్చి అలసి సొలసి ఒక చెట్టు కింద అట్లే అమ్మవారి ధ్యానంలో మునిగి ఉండిపోయారు. స్వామివారి దయనీయ స్థితి చూడలేక బ్రహ్మ మహేశ్వరులు ఆవుదూడల రూపంలో వచ్చి పుట్టపాలైన స్వామికి పాలిస్తుండేవారు. ఈ గోవులు ఇంటి దగ్గర పాలివ్వకపోవడంతో అప్పటి చోళదేశపు రాణి ఆ గొల్లవాడిని గదమాయించింది. అందువలన ఆ గొల్లవాడు ఒకనాడు పొదచాటు నుంచి జరుగుతున్న ఈ క్షీరధార దానమును చూసి ఆగ్రహించి గొడ్డలితో ఆవుని కొట్టబోతాడు. మహావిష్ణు సమక్షమున గోశిక్షణనా? అసంభవము. ఆవు దూడ మాయం.
పంచమా
కలియుగంలో భూలోకానికి వచ్చిన శ్రీ మహావిష్ణువు శ్రీనివాసునిగా కొనియాడబడెను. స్వామి ఒకనాడు శ్రీ వరాహ క్షేత్రమున కొలువై ఉన్న వరాహస్వామిని దర్శించుకున్నారు. అదే వరాహ క్షేత్రములో వకుళాదేవి అనే ఒక భక్తురాలు సదా స్వామి సేవలోనే తన కాలాన్ని గడుపుతుండేది. ఆ సమయంలో వరాహస్వామి వకుళాదేవిని శ్రీనివాసుని సేవించుటకు నియమించారు. అమ్మవారిని వెతుకుతూ భూలోకంలో అలసి కూర్చున్న స్వామిని చూశారు వకుళామాత. తొలిచూపులోనే ఆమెలో మాతృత్వ భావన పొంగిపొర్లింది. శ్రీనివాసునికి కూడా అదే భావన కలగడం ఆశ్చర్యకరమైన విషయమే కాదు. ఎందువలనంటే ఈ వకుళాదేవి మరెవరో కాదు, ఆనాటి యశోదాదేవే. అందువలన వకుళాదేవి శ్రీనివాసుని తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి సపర్యలు చేస్తూ ఆయనను సేవిస్తూ ఉండేది. వారిరువురు ఆశ్రమంలో తల్లి బిడ్డల వలె ఆనందంగా కాలాన్ని గడిపేవారు. అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనపు నీవే శ్రీ రఘురామ. అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనపు నీవే శ్రీ రఘురామ. అంతయు నీవే హరి పుండరీకాక్ష. కులమును నీవే గోవిందుడా, కలిమియు నీవే కరుణానిధి. కులమును నీవే గోవిందుడా, కలిమియు నీవే కరుణానిధి. తలపును నీవే ధరణీధర, నెరవులు నీవే నీరజనాభ. తలపును నీవే ధరణీధర, నెరవులు నీవే నీరజనాభ. అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనకు నీవే శ్రీ రఘురామ. అంతయు నీవే హరి పుండరీకాక్ష. అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనకు నీవే శ్రీ రఘురామ. అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనకు నీవే శ్రీ రఘురామ. అంతయు నీవే హరి పుండరీకాక్ష. అమ్మా కృష్ణ, అమ్మా కూర్చో నాయనా. శ్రీనివాసుడు ఈ వకులకు కొడుకు లేని కొరత తీర్చి నీవు ఇక్కడే ఉండకూడదా? అలాగేనమ్మా. పూర్వజన్మమున
ఈ వకుళాదేవి యశోద కదా శ్రీకృష్ణావతారమున నేను 8 పెండిండ్లు చేసుకునినాను. ఒక్క పెండ్లి కూడా ఆమె చేతి మీదుగా జరగలేదని యశోదమ్మకు పెద్ద కొరత. ముందు జన్మమున తీర్చగలనని ఆమెకు ద్వాపరమున వరమిచ్చినాను. స్వామి రామచంద్ర, చంద్రవంశమునకు చెందిన ఆకాశరాజు తొండమండలానికి రాజు. ఆయన భార్య ధరణీదేవి. ఆయన ఎంతో ధర్మాత్ముడు, ఎంతో మంచివాడు. కానీ వారికి సంతానము లేదు. ఒకనాడు వారి పొలము దున్నుతున్న సమయములో ఒక పద్మములో వారికి ఒక పసికందు దొరికింది. పసిడి రంగులో బోసి నోటితో మెరిసి పోతూ ముద్దులొలుకుతుంది ఆ పాప. ఆ అమ్మాయిని పెంచుకోమని దేవుడిచ్చిన వరప్రసాదమన్న ఆకాశవాణి గొంతు విన్నారు ఆ పుణ్య దంపతులు. ఎంతో ఆనందించి పద్మములో దొరికినందుకు ఆ అమ్మాయికి పద్మావతి అని నామకరణం చేశారు. త్రేతాయుగం నాటి వేదవతే ఈమె అని వరాహ పురాణం చెబుతుంది. మనము యాదృచ్ఛిక సంఘటనలు అని తలచిన ప్రతి సంఘటన భగవంతుని నిర్ణయమే అన్న నమ్మకాన్ని మరింత ధృవపరుస్తాయి మన పురాణాలు. ఆ అమ్మాయి దినదిన ప్రవర్ధమానమవుతూ యుక్త వయసుకు వచ్చింది. ఒకనాడు నారదుడు ఆ అమ్మాయి చేయి చూసి, శ్రీహరి అంతటి వాడు నిన్ను వరిస్తాడు అని చెప్పారు. ఒకనాడు నారాయణవనంలో చెలికత్తెలతో ఆడుతున్న పద్మావతిని ఒక ఏనుగు వెంటాడుతూ అటుగా వచ్చిన శ్రీనివాసులు చూస్తారు. ఆ ఏనుగు పద్మావతి చెలికత్తెల వెంట పడుతుంటే స్వామి వారిని ఏనుగు నుంచి కాపాడుతారు. పద్మావతి శ్రీనివాసులు తొలిచూపులోనే ఒకరికొకరు ఆకర్షితులైనారు. వారి మనస్సులు ఏకమైన మధుర క్షణాలలో ఆనందంలో మైమరిచిపోయారు. తాం తక్కది తక్క తడికెడదల్లాం కుత్తక్కది కిడతకదరి గిడదం దిం తాం తాం తక్కది తక్క తడికెడదల్లాం కుత్తక్కది కిడతకదరి గిడదం దిం తాం తా జేం జేం తక్క జేం జేం జను జేం జేం జన 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 తా జేం జేం తక్క జేం జేం జను జేం జేం జన 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 తా జేం జేం తాం కిడతకదరి గిడదం తక్క జేం జేం తై కిడతకదరి గిడదం తా జేం జేం తాం ధీం గిన్నత్తుం తక్క జేం జేం తై తత్తిం గిన్నత్తుం తా తా జం తా తా జం తా తా జం తదరి తాం తా తా జం తత్ తత్ జం తదరి తదరి తాం తా తా జం తదరి తదని తజ్జును తత్తిం గిన్నత్తుం తత్తిం గిన్నత్తుం తత్తిం గిన్నత్తుం తద్దీం గిన్నత్తుం తద్దీం గిన్నత్తుం తద్దీం గిన్నత్తుం తా దీం తరికిడతుం తా దీం తరికిడతుం తా దీం తరికిడతుం తా తా జం జం తా తా జం తదరి తాం తా తా జం తత్ తత్ జం తదరి తదని తాం తా తా జం తదరి తదని తజ్జును తత్తిం గిన్నత్తుం తత్తిం గిన్నత్తుం తత్తిం గిన్నత్తుం తద్దీం గిన్నత్తుం తద్దీం గిన్నత్తుం తద్దీం గిన్నత్తుం తా దీం తరికిడతుం తా దీం తరికిడతుం తా దీం తరికిడతుం తా తా జం తా తా జం తా తా జం తదరి తాం తా తా జం తత్ తత్ జం తదరి తదని తాం తా తా జం తదరి తదని తజ్జును తత్తిం గిన్నత్తుం తత్తిం గిన్నత్తుం తత్తిం గిన్నత్తుం తద్దీం గిన్నత్తుం తద్దీం గిన్నత్తుం తద్దీం గిన్నత్తుం తా దీం తరికిడతుం తా దీం తరికిడతుం తా దీం Nadradin, Tadaratani, Nadradritom, Nadradridom, Dim Tananatil, Nadradin, Tadaratani, Nadradritom, Nadradridom, Dim Tananatil,
నరదిం తదరదని నరదితో నరరదం దీం తననదిల్ నరదిం తదరదని నరదితో నరరదం దీం తననదిల్ నరదిం తదరదని నరదితో నరరదం దీం తననదిల్ నరదిం తదరదని నరదితో నరదం 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 దిల్ నరదిం తదరదని నరదితో నరదం దీం తననదిల్ 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 నరదిం. వనమాలి 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 ఏడే అల్లరి వనమాలి నను వీడే మనసున దయమాలి ఏడే అల్లరి వనమాలి నను వీడే మనసున దయమాలి ఏడే అల్లరి వనమాలి నను వీడే మనసున దయమాలి మోహన బాలుడు మురళీలో
చేయి చేతిలో జతగా కలిపి చేయి చేతిలో జతగా కలిపి చేయి చేతిలో జతగా కలిపి చేయి చేతిలో జతగా కలిపి బాస చేసినే బాసిపోనని చేయి చేతిలో జతగా కలిపి బాస చేసినే బాసిపోనని అంతలోపల నన్ను వచించి అంతలోపల నన్ను వచించి ఎందు పోయెనో కనరాడేమే ఎందు పోయెనో కనరాడేమే ఎందు పోయెనో కనరాడేమే ఏడే అల్లరి వనమాలీలను వీడే మనసున దయమాలి ఏడే అల్లరి వనమాలీలను వీడే మనసున దయమాలి వీడే మనసున దయమాలి వీడే మనసున దయమాలి.
పల్లె పడుచుల అడుగుల్లో సవ్వడికి తెలుసు ఏడు కొండల వాడే మా పల్లెకు దేవుడని ఎన్నెల్లో సెందుడని కొండల్లో దేవుడని ఇంటింట కొలువుండే అందాల రాయుడని ఏడు కొండల వాడే లోకమంతా దేవుడని పల్లె పల్లెకు తెలుసు మా పల్లెకు దేవుడని ఎన్నెల్లో చంద్రుడని కొండల్లో దేవుడని ఇంటింట కొలువుండే అందాల రాయుడని రాజ దంపతులకు ప్రణామం. నమస్కారం పెద్దలు. నా పేరు బకుళాదేవి. వరాహాశ్రమం మా నివాసం. మీ రాక కారణం? నాకొక కుమారుడున్నాడు. మాకొక కుమార్తె ఉన్నది. మీ కుమారునికిచ్చి చేస్తారా అని అడగటానికి వచ్చారు, అంతే కదా? ఆ, అవును, మీకు ముందే ఎలా తెలిసింది? అమ్మా, ఇది దైవ నిర్ణయం. మీ రాక వల్ల మా గృహం పావనమైంది. మా బిడ్డను తమ కోడలుగా స్వీకరించి మమ్మల్ని కృతార్థుల్ని చేయండి. తథాస్తు. కళ్యాణమస్తు. సుఖమహర్షిని సందర్శించి ఆయన సమక్షమున వివాహ పత్రిక రాసి వివాహ శుభలేఖ మొదటి పత్రిక శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇచ్చారు. వధువు మృగశిర, వరుడు శ్రవణ నక్షత్రాలు. వైశాఖ మాసము శుక్లదశమి ఉత్తర ఫల్గుని నక్షత్ర ధనుర్లగ్నమున వివాహము నిశ్చయించారు. భూలోకంలో జరుగుతున్న ఈ కళ్యాణమునకు పిలుపులు నారద మహర్షి ముల్లోకాలలో అందరినీ స్వయంగా పిలిచారు. కుబేరుడి దగ్గర అప్పు చేసి కళ్యాణమునకు సన్నాహాలు చేశారు. ఆ కాసుల వర్షమునకు వడ్డీయే కలికాలం వరకు తీరదట. వడ్డీ కాసుల వాడట మన తిరుమల స్వామి. వడ్డీ కాసుల వాడట మన తిరుమల స్వామి. చిలకల కులుకుల పద్మావతికి గుణమే బంగారం, కులుకే సింగారం. బ్రహ్మ సరస్వతులు, శివ పార్వతులు, ముక్కోటి దేవతలు, సకల మునులు, మహర్షులు వాళ్ళ ఆశీర్వచనములు హర్షము ప్రకటించారు. సుముహూర్తంలో వైకానస ఆగమ శాస్త్రోక్తంగా మంగళ వాద్యాలు మోగుతుండగా, వేద పారాయణాలు శృతివేయంగా సాగుతుండగా, సార్వభౌమోచిత ఛత్ర చామర ఉపచారాలతో దేవతలు పుష్పవర్షం కురిపిస్తుండగా కన్యాదానము, కళ్యాణము జరిగింది. శ్రీ పద్మావతి సమేతంగా శ్రీనివాసుడు సర్వ సౌకర్యాలతో ఉన్న ఆనంద నిలయంలో ప్రవేశించారు. ఆ తరువాత కొంతకాలం అగస్త్యాశ్రమమైన శ్రీనివాస మంగాపురంలో కూడా ఉండినారట. బ్రహ్మాది దేవతలు, స్వామి శ్రీనివాస, ఈ కలియుగంలో మానవులు చాలా బలహీనులు. వీరు ప్రత్యక్షంగా వైకుంఠానికి వచ్చి నిన్ను దర్శించలేని అల్పులు, అభాగ్యులు. వీరి కోసం మీరు ఇక్కడే ఉండి కలో వెంకటనాయక అన్న ప్రసిద్ధితో ప్రత్యక్ష దైవంగా వీరందరినీ రక్షించి కాపాడండి అని ప్రార్థించారు. వీరందరి కోరికపై స్వామి ఇక్కడ వెలిసారు. అందరి అర్చనలు స్వీకరిస్తూ వారి కోరికలు తీరుస్తూ ఉంటాను అని సెలవిచ్చారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.
కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 జలజాక్షి మోమునకు జక్కవకు చంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం అలివేణి తురుమునకు హస్తకమలంబులకు అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం 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 పగటు శ్రీ వెంకటేశు పట్టపూరాణి పగటు శ్రీ వెంకటేశు పట్టపూరాణి నెగడు సతి కళలకును నీరాజనం జగతి నలమేల్మంగ సక్కదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం 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 క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 శ్రీనివాస గోవింద
శ్రీ వెంకటేశ గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నిత్య నిర్మల గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నందనందన గోవింద నందనందన గోవింద నవనిత చోర గోవింద నవనిత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శేషశయన గోవింద శేషశయన గోవింద శేషాద్రి నిలయ గోవింద శేషాద్రి నిలయ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస 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 గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురుషోత్తమా विरक्ताय स्वामि पुष्करिणी तटे रमया रममाणाय वेङ्कटेशाय मङ्गलम्।
श्रीमत्सुन्दरजामातृमुनिमानसवासिने सर्वलोकनिवासाय श्रीनिवासाय मङ्गलम् मङ्गलाशासनपरैर्मदाचार्यपुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम्. అద్భుతః అద్భుతః శ్రీనివాసాయ మంగళం. ఈరోజు రాత్రంతా ఇదే నామం జపం చేస్తూ ఉంటారు మన వాళ్ళందరూ కూడా. అంత కళ్ళకు హత్తుకునేటట్టు మనసుకు హత్తుకునేటట్టు చెప్పారు. ఈవెంట్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ సినిమా చూసినట్టు చూశారు మన ప్రేక్షకులు కూడా ఈరోజు. అమేజింగ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. గట్టిగా ఇందాకే చెప్పినట్టు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుపతిలోని శ్రీనివాసుని దర్శించినట్టు ఉందండి. నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవ్వరూ ఇక్కడి నుంచి కదలలేదు. కరెక్ట్గా 1:22 నిజంగా తాళి కట్టే టైంలో అందరూ అక్షింతల కోసం వెయిట్ చేస్తున్నట్టు, లేకపోతే అందరూ ఎవ్రీబడి వర్ ఎంగ్రాస్. అమేజింగ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ అండ్ applause for everybody. It's simply terrific, astonishing and wonderful. Simply wonderful. No words to describe it, and just amazing. Sometimes we fall short of words. I think this is one of the situations. There is nothing better than this. It's simply terrific. టీచర్ గారు అండి, టీచర్ గారు ఈ డాన్స్ అంతకి ట్రైన్ చేసిన శ్రీమతి లక్ష్మీ వెంకటేష్ గారికి all credit goes to her for the effort she has put in training, costume designing, makeup అన్ని కోఆర్డినేట్ చేసి మిగతా సపోర్ట్ టీమ్ తోటి అందరితో కూడా. ఈ ఈవెంట్కి సోనీ దారా అండ్ లలిత నర్సింగ్ గారు కోఆర్డినేట్ చేశారు. లక్ష్మి గారు ట్రైనింగ్ చేశారు. ఈ పార్టిసిపెంట్స్ పేరు శ్రీహిత వక్కలంక, ధరణి పైడిశెట్టి, దొంతి సంకల్ప, దొంతి సంకీర్తి, మనోజ్ఞ పబ్బ, సాయి మీనాక్షిత పన్యాల, యశ్విత రెడ్డి, మేధాశ్రీ, ఎన్ సౌందర్య లహరి, శృతి రామచంద్రన్, శ్రీ శైలూష పెండ్యాల, భావన సుందర్, వర్ష కార్తిక్, అనీషా దారా, ప్రణతి కడింశెట్టి, పీసుపాటి మేఘన, లక్షిత భాటి, శ్రీవల్లి, శ్రావ్యశ్రీ, శ్రావణి, శివదుర్గ, జతిన్, కార్తిక్ అండ్ వాయిస్ ఓవర్ నరేషన్ సుజాత శ్రీనివాస్ తోట. అండ్ స్క్రిప్ట్ ఇస్ బై మాధురి యశ్వంత్. వాళ్ళ కాస్ట్యూమ్స్, వాళ్ళ మేకప్, a lot of hard work was put into it అండి. lot of hard work. అటెన్షన్ టు డీటెయిల్ అంటే ఇదే పర్ఫెక్షన్. వాళ్ళ మేకప్ వేసుకోవడానికి ఎంత టైం పట్టి ఉంటుందో ఇంతమంది ఆర్టిస్టులు మీరే జస్ట్ ఊహించవచ్చు. సో చిన్నపిల్లల కాడ నుంచి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ టీచర్ వరకు అందరికీ ఎవ్రీబడి. సుహాసిని గారు ప్లీజ్ కెన్ యూ జస్ట్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ ప్లీజ్. ఈ మేకప్ చేసిన ఆయన పేరు జోజో. అద్భుతమైన మేకప్. మిస్టర్ జోజో ప్లీజ్ కమ్ ఓవర్. రమేష్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ బికాస్ ఐ థింక్ ఇట్స్ ద మూమెంట్ టు సెలబ్రేట్ అండి. జస్ట్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ తర్వాత amazing is a small word for this. It's simply terrific. మూడు నెలల నుంచి వీళ్ళ పడ్డ కష్టం వాళ్ళని కోఆర్డినేట్ చేసి అందరినీ ఒక దాటిపై నడిపించిన గీతా రమేష్ గారికి హ్యాట్స్ ఆఫ్. లిటరలీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అసలు ఇంత ప్రోగ్రామ్ అవుతుంది నాకు తెలీదు. ఇది ఎమోషనల్ కాదు, కానీ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే లక్ష్మి. అంటే నాకు అవుట్ ఆఫ్ కంట్రోల్ అన్నమాట. అంటే ఇంత దేవుడిని దిగి వచ్చేంత మనకు తెలీదు. అంటే మనం తిరుపతికి వెళ్ళినప్పుడు చూస్తాం, కానీ ఇట్స్ అమేజింగ్ లక్ష్మి. ఇంక మాటలు రావట్లేదు.
మీరంతా ఇంత ఆదరించి మా ప్రోగ్రామ్ని ఇంతవరకు ఓపిక పట్టి కూర్చున్నారు. మేము అసలు 10కి మించకూడదు అనుకున్నాం. ఎక్స్ట్రీమ్లీ సారీ. పిల్లల తల్లిదండ్రులకి స్పెషల్గా చెప్పుకుంటాను. ఇది వాంటెడ్గా చేయలేదండి, బై మిస్టేక్ కొంచెం టైం తీసుకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గీత గారిని ఈ స్టేజ్లో చూడడం ఇదే మొదటిసారి అనుకుంటాం మనందరికీ కూడా. అంతే ఎమోషనల్ జర్నీ ఇట్ హెస్ బీన్. అండ్ సుహాసిని గారు, ఈ పర్ఫార్మెన్స్ తర్వాత మీ యొక్క స్పందన? It's really wonderful, to keep up our culture, our tradition and the hard work. Congratulations to the whole team. You were really, really wonderful. Even for an atheist like me, I saw God. Wow. Wow. That's amazing. Wonderful. I mean, God is in hard work and art and in children and pure dedication. God is there, definitely. అండ్ టీచర్ గారు లక్ష్మి గారిని ఒక్కసారి ఎంత హార్డ్ వర్క్ చేశారు దీని వెనకాల, ఎంతమంది కృషి ఉంది. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఒక స్పెక్టికల్, ఒక అమేజింగ్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత దాని బ్యాక్ స్టేజ్లో ఎంత హార్డ్ వర్క్ ఉంది మర్చిపోతామండి. సో అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ద టీచర్ లక్ష్మి గారు. ఎంత చప్పట్లు కొట్టినా కానీ సరిపోవండి, మీ యొక్క చప్పట్లు కావాలి. ఇంకా కళాకారులకి దీనికంటే మించింది ఇంకేముందండి. Thank you so much. This is such an emotional moment for me. For past 1 month, I've been living in the world like Vaikunta only with these children, and it was a great experience. I learned so much from these kids, and thanks to parents for the little ones too, because they have been working so hard. And they had not missed even a single day for practice. Sometimes I had scolded them during the practice session. I'm very sorry about it, but today when I see it on the stage, it's wow, it's real Vaikunta here. Thank you so much, Geeta Garu, Waves, and the Sony and Lalita for coordinating with me throughout, for past 1 month. Thank you so much. And I should thank my family, because past 1 month I was not at home. I was with them every day, practicing, rehearsing, going to Varna shop, and so it's really a great experience. So thank you so much. I should thank my family at this moment. Thanks, wonderful audience, for being here. Thank you so much. Hard work always pays, Lakshmi. You see, 9 మాసాలు మోసిన తర్వాత ఆ కష్టాన్ని అంతా కూడా డెలివరీ అయిన తర్వాత మర్చిపోతారు తల్లులు ఎలాగో, ఇలాగే ఉంది సేమ్ ఫీలింగ్. I have become a half Telugu. Actually, I can understand so much of Telugu now. Thank you so much, Sujata, because she had done the comparing. So 2 days we started the studio and did the comparing at the studio. Thank you so much, Sujata, for your voice over the narration. Thank you so yes. much. It is proud. I'm really proud to be a part of this particular item. I am really. Welcome.